గ్రామీణ వాతావరణ నేపథ్యం కలిగిన 31వ డివిజన్ని గత పాలకులు నిర్లక్ష్యం చేశారని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య నగర కమిషనర్ చాహత్ బాజ్పాయ్తో కలిసి డివిజన్లో 90 లక్షలతో చేపట్టనున్న రైల్వే ట్రాక్ నుంచి పోచమ్మ ఆలయం వరకు అంతర్గత రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయని మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో స్థానిక నాయకుల సమన్వయంతో నియోజకవర్గంలో గతంలో కంటే మెరుగైన అభివృద్ధి ఫలితాలను అందిస్తుందని తెలిపారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి మళ్లీ ఇప్పుడు ప్రజాప్రభుత్వంలో జరుగుతున్నదని అన్నారు. షాంపేట పోచమ్మ ఉత్సవాలకు ప్రత్యేక విశిష్టత ఉందని, ఉత్సవాల సమయంలో భక్తులకు అసౌకర్యాలు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కార్పొరేటర్ మామిళ్ళ రాజు, డివిజన్ అధ్యక్షుడు సురేందర్, నాయకులు సత్తు రమేష్, కృష్ణ, రవీందర్, రమేష్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. పాలనలో భాగంగా షాయంపేటలో గతంలో ఎప్పుడు ఏ ప్రభుత్వాలు ఉన్నా నిర్లక్ష్యానికి గురయ్యేది. ఒక గ్రామీణ వాతావరణంతో కూడుకునే విధంగా ఉండేది తప్ప దానిని పట్టణంలో పట్టణంలో తిరిగి అభివృద్ధి చేయాలి అనేది ఏ రోజు కూడా ఎవరు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల అనుసారం ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు, జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంశారన కానివ్వండి, అందరం కూడా కలిసికట్టుగా మేము చేయడంలో భాగంగానే ఈరోజు షాయంపేటలో ప్రతి గల్లీలో కూడా మేము ఒక రోడ్డుని చేయగలిగినాం, రోడ్డు పోయించగలిగినాం. మరి ఇవాళ 31వ డివిజన్లో ఇదే డివిజన్లో పోచమ్మ అనగానే షాయంపేటలో చాలా ఘనంగా జరుపుకుంటుంటాం. ఎక్కడెక్కడో పిల్లలు ఎక్కడెక్కడో ఉన్న ఊర్లలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ రోజు ఇక్కడ ఊర్లోకి వచ్చి కుటుంబ సభ్యులతోటి పాలు పంచుకుంటుంటారు సంతోషాలు. మరి పోచమ్మ దగ్గర ఉన్నప్పుడు గతంలో బసవరాజ్ సారన్న గారు ఉన్నప్పుడు వేసిన రోడ్డు తప్ప ఇవాటి వరకు మళ్ళీ వేసిన దాఖలు లేవు. మళ్ళీ ఇవాళ అమ్మవారు మరి నాతోటి ఈ పని చేయించుకుంటానికి కావచ్చు సుమారు 90,50,000 రూపాయలని మళ్ళీ ఇవాళ షాయంపేటలో ఈ రోడ్డు ఇక్కడ నుంచి సిటీ ఊళ్ళోకి పోయేదాకా ఇది చేసే విధంగా చేసిన, అది కూడా ఈ 18వ తారీఖు లోపల కంప్లీట్ చేసి ఇచ్చే విధంగా కూడా కాంట్రాక్టర్ తోటి ఒప్పందం జరిగింది.